కథ స్వార్థపరుడు జయంట్. ఒక కాలంలో జరిగిన విషయం ఇది. ఒక అందమైన ఊరుండేది. అందులో ఒక పెద్ద అందమైన బంగ్లా కూడా ఉండేది. ఎన్నో రకాల పువ్వులు ఇంకా చెట్లు ఉన్న ఒక తోట కూడా ఉండేది. అది ఎంత పెద్దదిగా అందంగా ఉండేదంటే ఎవరు దాన్ని చూసినా అలాగే అందంలో మైమర్చిపోతారు. ఆ బంగ్లా ఎన్నో రోజులుగా మూసే ఉంది. అక్కడికి వచ్చి వెళ్ళడానికి ఎవ్వరూ లేరు. ఒకరోజు స్కూల్ నుంచి తిరిగొచ్చేటప్పుడు కొంతమంది పిల్లలు అక్కడికెళ్ళి ఆడుకున్నారు. ఆహా, ఇది చూడ్డానికి చాలా అందంగా ఉంది కదా. అవును మిత్రమా, ఇక్కడ ఉన్న వాటిని నువ్వు చూసావా? భలే ఉంది కదా. టీనా, షాలు, ఈ పువ్వులు చూడండి ఎంత అందంగా ఉందో. ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లాగే ఉన్నాయి. అవును రీనా, నాకు ఈ చోటు చాలా నచ్చింది. ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది. అసలు ఇల్లే గుర్తుకు రావడం లేదు. నువ్వు చెప్పింది కరెక్టే మోహన్, మనమందరూ ఇక్కడే ఉందామనిపిస్తోంది. కొంచెం సైలెంట్ గా ఉండండి, పక్షుల శబ్దం వినిపిస్తోంది. వినడానికి బాగుంది కదూ? అవును. సరే, ఇప్పుడు మనం బయలుదేరదామా? బయలుదేరాలని అనిపించట్లేదు, కానీ అమ్మా నాన్న వెతుకుతారు కదా. ఇప్పుడు మనం బయలుదేరదామా? మనం ఇక్కడి నుంచి వెళ్ళాలా? అవును, వెళ్ళాలి. రేపు ఇంట్లో చెప్పి ఇక్కడ కాసేపు గడుపుదాం. ఇలా వాళ్ళక్కడి నుంచి సగం మనసుతోటి తిరిగెళ్ళిపోయారు. కానీ ఇది ప్రతిరోజు జరుగుతూ ఉంది. స్కూల్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు తిరిగెళ్ళేటప్పుడు అక్కడికెళ్ళి కాసేపు ఆడుకుని ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవారు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఒకరోజు ఆ బంగ్లాకి ఓనర్ జయంట్ తన స్నేహితుడి ఇంటి నుంచి తన ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటూ ఉండడం తను చూశాడు. అప్పుడు తనకి కోపం వచ్చింది. ఆ కోపంలో పిల్లల్ని ఏమడుగుతున్నాడంటే, అందరూ ఇక్కడేం చేస్తున్నారు? ఇది నా ఇల్లు. పారిపోండి, పారిపోండి, వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకోండి. జైంట్ మళ్ళీ తిరిగి వచ్చేసాడు. అవును, ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. ఇది నా గార్డెన్. ఇక్కడ ఉండడానికి నాకు మాత్రమే హక్కుంది. మీరందరూ ఇక్కడి నుంచి బయలుదేరండి. అలాగే దారిలో వచ్చేటప్పుడు పిల్లలందరూ బాగా బాధపడుతున్నారు. బాధపడుతూ వాళ్ళేం ఆలోచిస్తున్నారంటే ఇక వాళ్ళెక్కడ ఆడుకుంటారు? అది చాలా అందంగా ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, పువ్వులు, ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? జైంట్ అంతేకాకుండా ఇంటి చుట్టూ ఒక పెద్ద గోడను కూడా లేపాడు. అందుకని ఎవ్వరూ అక్కడికి రారు అని. అలాగే అక్కడ ఒక నోటీస్ బోర్డు కూడా పెట్టేశాడు, బయట వాళ్ళు ఎవ్వరూ ఇక్కడికి రాకూడదు అని. దీన్ని చూసి పిల్లలందరూ చాలా బాధపడ్డారు. రోహన్, ఇక మనం ఎక్కడికి వెళ్ళి ఆడుకుంటాం? ఏంటని ఆడపోతున్నాం? దారిలో మట్టి తప్ప ఇంకేం లేదు. మనం అక్కడ ఎంత సంతోషంగా ఉన్నాం. అక్కడ గార్డెన్ కూడా చాలా అందంగా ఉండింది. కాలం గడిచిపోతోంది. అలాగే ఊర్లో ఋతువులు కూడా మారుతూ వచ్చాయి. అందమైన పువ్వులు, కొత్త కొత్త ఆకులు వచ్చి చెట్టు చాలా అందంగా తయారైంది. అక్కడ పక్షులన్నీ వచ్చి అందంగా పాటలు పాడడం మొదలెట్టాయి. కానీ జైంట్ గార్డెన్లో ఇంకా చలికాలమే ఉంది. పక్షులన్నీ అసలు అక్కడికొచ్చే దారినే మర్చిపోయాయి. ఈసారి ఇక్కడ వసంతకాలం రావడం మర్చిపోయిందనుకుంటాను. చలికాలం మాత్రమే ఉంది. అరే రే, భలే ఉంది. అంటే మనం ఇక్కడే ఉండిపోవచ్చు. నేను నా తెల్ల దుప్పటితోటి ఈ పువ్వులన్నిటినీ మూసేస్తాను. నేనిక్కడున్న చెట్లన్నీ ఐసుగడ్డలా మార్చబోతున్నా. నాకు తెలిసి ఈ చలిని నేను ఇంకా పెంచాలనుకుంటున్నాను. నువ్వేమంటావు? చాలా బాగుంటుంది కదా? అవును, నువ్వు చెప్పేది నిజమే. ధన్యవాదాలు. మీరు నన్ను పిలిచినందుకు చాలా సంతోషం. నేను మీకోసమే ఇక్కడికొచ్చాను. ఇక మీదట మనం ఈ గార్డెన్లో చాలా సంతోషంగా ఉండబోతున్నాం. ఇక ఇక్కడికి ఎవ్వరూ రారు. మనమే ఇక్కడ రాజులం. ఇలా అక్కడ వసంతకాలం రాలేదు. ఎప్పుడు చలికాలం ఉంటూనే ఉంది. చలిగాలి ఎక్కువగా ఉంది. అందమైన తోటగా ఉండే ఇది చాలా దారుణంగా మారిపోయింది. అక్కడ వేగంగా ప్రతి చోట గాలి అలాగే మంచు నిండిపోయి ఉంది. పరిస్థితి తల్లకిందులైపోయింది. ఒక సంవత్సరం అయినా వసంతకాలం మాత్రం అక్కడికి రాలేదు. అలాగే వేసవికాలం రాలేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకు ఇక్కడికి వసంతకాలం రాలేదు? ఈ సమయానికి వచ్చుండాలే. నా గార్డెన్లో ఇంకా మంచు పడుతూనే ఉంది. చలికాలం ఇంకా పోలేదు. ఏం జరుగుతోంది ఇక్కడ? నేను వెళ్ళే ప్రతి చోట పువ్వులు, పళ్ళు ఇస్తాను. కానీ ఈ జైంట్ గార్డెన్కి మాత్రం నేను
అసలు వెళ్ళాలనుకోవడం లేదు, ఎందుకంటే ఆ జైంట్ చాలా స్వార్థవంతుడు. సంవత్సరం మొత్తం ఇలాగే గడిచిపోయింది. ఏ ఋతువు రాలేదు. అక్కడింకా చలికాలమే ఉంది. జైంట్ కూడా ఆ చలికాలాన్ని ఎక్కువ రోజులు తట్టుకోలేకపోయాడు. తను తన రూమ్ని దాటి అసలు బయటికే రాలేదు. కిటికీ నుంచి బయటికి చూడడం అసలు మానేశాడు. ఇలాగే ఇంకొక సంవత్సరం కూడా గడిచిపోయింది. ఆ తర్వాత ఒకరోజు పొద్దున్నే జైన్ తన బెడ్లో పడుకుని నిద్రపోతున్నప్పుడు హఠాత్తుగా ఒక మంచి శబ్దం తన చెవులకి వినబడుతోంది. తను దాన్ని విని లేచాడు. తన కిటికీ నుంచి తను బయటికి తొంగి చూశాడు. వసంతకాలం నా గార్డెన్కి వచ్చిందనుకుంటున్నాను. తొందరగా బయటికెళ్ళి చూడాలి, అప్పుడే ఏం జరుగుతుందో తెలుస్తుంది. బయటికొచ్చి చూసేసరికి తను కట్టిన ఆ గోడలో ఒక చిన్న రంధ్రం ఉంది. అందులోంచి ఎంతోమంది పిల్లలు లోపలికొచ్చారు. ప్రతి చెట్టు మీద కనీసం ఒక్కడైన పిల్లాడు ఎక్కాడు. సంతోషంగా ఆడుకుంటున్నారు. వాళ్ళు చేసే అల్లరి, వాళ్ళ శబ్దం వల్ల ఆ తోట పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓహో, ఏంటిది? ఇంతమంది పిల్లలొచ్చారా? అందరూ చెట్టెక్కి కూర్చునున్నారు. ఈ పిల్లలు మళ్ళీ మా దగ్గరకు వచ్చినందుకు మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ఇప్పుడే మా అందరికీ కొత్త జీవితం వచ్చినట్టు అనుకుంటున్నాం. అవును, చూశారుగా, వీళ్ళు ఇన్ని నెలల తర్వాత ఇక్కడికి వచ్చారు. వీళ్ళతో పాటు వసంతకాలం కూడా ఇక్కడికి వచ్చింది. అందమైన పువ్వులు అద్భుతమైన వాసనతో ఇక్కడ పూసాయి కదా. అన్ని పక్షులు ఇక్కడికి వచ్చి ఎంత సంతోషంగా ఉన్నాయో నువ్వే చూడు. అన్ని చోటు చాలా అందంగా ఉంది. మేము సంతోషంగా ఉన్నాం. మాకు మళ్ళీ మా గార్డెన్ దొరికేసింది. ఇలా చూడు, ముందులాగే ఇక్కడ పువ్వులు, పళ్ళు, అలాగే పక్షులు కూడా వచ్చేసాయి. సంతోషంగా ఉంది కదా. ఈ బటర్ఫ్లై చూడు, ఎంత అందంగా ఉందో కదా. తోటకి ఒకవైపు, తోటలోని ఒక మూలలో మాత్రం ఒక చెట్టు ఉంది. ఇంకా అక్కడ చలికాలమే ఉంది. అక్కడి నుంచి ఒక చిన్న పిల్లాడు ఏడుస్తున్న శబ్దం వినపడింది. చెట్టు పైన నువ్వు ఎక్కు బాబూ. నేను చిన్న పిల్లోడిని, నేను పైకి ఎక్కలేను. నేను చాలా స్వార్థపరుణ్ణి. ఇప్పుడే నా గార్డెన్కి వసంతకాలం ఎందుకు రాలేదో అర్థమవుతోంది. నేను చాలా తప్పు చేశాను. నేనే అక్కడికి వెళ్ళి ఆ పిల్లవాడిని చెట్టెక్కిస్తాను. ఆ తర్వాత ఈ గోడని కూడా కొట్టేస్తాను. జైంట్ వచ్చేసారు, రండి. ఆయన ఇక్కడికి రావడానికి ముందే మనం అందరూ ఇక్కడి నుంచి పారిపోదాం. త్వరగా పారిపోండి. లేదు పిల్లలు, నేను మిమ్మల్ని ఏమీ అనను. ఆగండి మిత్రులారా, జైంట్ ఏదో చెప్పాలనుకుంటున్నాడు. నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఈ గార్డెన్ ఇక మీదట మీదే. పిల్లలందరూ ఒకరినొకరు చూసుకుంటున్నారు. జైంట్ అలా నడుచుకుంటూ ఆ చిన్న పిల్లాడు రాజ్ దగ్గరికి వెళ్ళాడు. కన్నా, నా చెయ్యి పట్టుకో. నేను నిన్ను ఈ చెట్టు మీద కూర్చోబెడతాను. అప్పుడే ఇక్కడికి వసంతకాలం వస్తుంది. ధన్యవాదాలు. చూసారా, జైంట్ నవ్వుతున్నాడు. జైంట్కి మన మీద అసలు కోపమే లేదు. అయితే మనం రోజు ఇక్కడికి వచ్చి ఆడుకోవచ్చా? చూడండి పిల్లలు, ఇక మీదట ఈ గార్డెన్ మీదేననుకోండి. రోజు వచ్చి ఆడుకోండి. చాలా థ్యాంక్స్ జైంట్ అంకుల్, వి ఆల్ లవ్ యూ. ఆ తర్వాత ప్రతిరోజు స్కూల్ నుంచి తిరిగి వచ్చేటప్పటికి జైంట్ ఆ పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. ఆ పిల్లలతో కలిసి చాలా బాగా ఆడుకునేవాడు కూడా. అక్కడ ఉన్నవాళ్ళు కూడా దీన్ని చూసి ఎంతగానో సంతోషిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఇక్కడ ఎంతో సంతోషంగా ఆడుకుంటున్నారు. ఇంతకంటే వాళ్ళకేం కావాలి?